ఫ్రెండ్స్ నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్‌కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియో ఇస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆర్‌బీఐ నుంచి మనకి అసిస్టెంట్ ఉద్యోగాలు అంటే మనకి అటెండర్ సంబంధించిన ఉద్యోగాలు 650 పోస్టులు నోటిఫికేషన్‌కి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. అయితే దీంట్లో మనకి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. మన స్టార్టింగ్ డేట్ చూసుకుంటే 16 ఫిబ్రవరి అనమాట. అలా మన లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 8 అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఎంత వీలైతే అంత బేగా అప్లై చేసుకోడానికైతే ట్రై చేయండి. ఓకేనా? అయితే మన దీని యొక్క ఎలా అప్లై చేయాలి ఏంటంటే మీకు అదంతా ప్రాసెస్ అనేది తర్వాత చూపిస్తాను. అయితే మనం దీంట్లో చూసుకుంటే మనకి ఏపీ అండ్ తెలంగాణ వారికి హైదరాబాద్‌లోని పోస్టింగ్ అయితే ఉన్నది. కాకపోతే కొన్ని క్యాస్ట్‌లలో చూసుకుంటే హైదరాబాద్‌లోనే తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. మీరు అప్పుడు ఏం చేయాలంటే వేరే దగ్గరలో చెన్నై ఉన్నది. అలాగే మనకి భువనేశ్వర్. సో, మీకు ఏదైతే దగ్గరలో అనిపిస్తదో ఆ దగ్గరలో ఉన్న లొకేషన్ మీరేంటంటే మీ యొక్క క్యాస్ట్ ఉన్నప్పుడు అప్లై అయితే చేసుకోండి. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే పీడబ్ల్యూబీకి కూడా ఉన్నది. దాంతో పాటు మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ రెండిట్లికి ఉన్నాయి. దీంట్లో ఆటిలికి ఏంటంటే మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఈ రకం మనకేంటంటే జాబ్ యొక్క లొకేషన్ అనేది అక్కడైతే ఉంటదనమాట. అయితే దీన్ని మనకేంటంటే ఎవరెవరు అప్లై చేయొచ్చంటే మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవ్వరైనా అప్లై చేయొచ్చు. ఏపీ అంటే ప్రతి వాళ్ళు మన ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసేయొచ్చనమాట. అయితే మనం నెక్స్ట్ చూసుకుంటే మనం ఏజ్ విషయం చూసుకుంటే మనకేంటంటే ఏజ్ వచ్చేసి మనకి 20-28 ఏజ్ వరకు ఏజ్ అయితే ఉండాలనమాట. విత్ ఏజ్ రిలాక్సేషన్స్‌తో అయితే మనకి ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 33 ఇయర్స్, ఓబీసీ వచ్చేసి 31 అలా మనకి పీడబ్ల్యూఏకి వచ్చేసి మనకి 13 ఇయర్స్ దాంట్లో క్యాస్ట్ బట్టి ఉంటది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి వుమెన్స్ విడో డైవర్స్ అయిన వీళ్ళుంటారు కదా! వాళ్ళైతే 40 ఇయర్స్, 35 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనం దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే దీనికి మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా? దీంట్లో ఎగ్జామ్స్ చూసుకుంటే మనకి టోటల్‌గా మనకి 2 మెయిన్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఆ మెయిన్ ఎగ్జామ్స్ చూసుకుంటే ఫస్ట్‌ది మన ప్రిలిమ్స్ అయితే ఉంటది. ప్రిలిమ్స్‌లో చూసుకుంటే టోటల్‌గా మనకి నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 100 ఉంటది. మార్క్స్ వచ్చేసి 100 ఉంటది. 60 మినిట్స్ అనమాట. మన మెయిన్స్ చూసుకుంటే మనకి 200 క్వెషన్స్ ఉంటది. 200 మార్క్స్ 135 మినిట్స్ అనమాట. ఓకేనా? దీంట్లోనే పర్టిక్యులర్‌గా ఈటిలో ఏంటంటే ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ టైమింగ్ అయితే ఉంటది. ఇది మనకి ఆన్‌లైన్ ఎగ్జామే. దీంట్లో మనం పాస్ అయిపోతే మనకి థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకేంటంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఓకేనా? ఇక్కడేంటంటే మనం తెలుగులో అప్లై చేస్తే తెలుగులోనే అనమాట. లేదంటే హిందీ లాంగ్వేజ్ దగ్గరలో అప్లై చేసుకుంటే హిందీ అనమాట. సో, ఆ రకంగా మనకేంటంటే అది యొక్క లైక్ ఎగ్జామ్ అనేది ఉంటదనమాట. ఓకేనా? అదే మీకు సాలరీ గురించి చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సాలరీ వచ్చేసి స్టార్టింగ్ అయితే ఫస్ట్ వచ్చేసి 29,000 వస్తది. బట్ లేటర్ ఆన్ అన్నీ ఓకేనా? అన్ని మంత్స్ అయిపోయిన తర్వాత జాయినింగు ప్రతిది ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ వచ్చేసి 78,640 రూపీస్ అయితే వస్తదనమాట. విత్ ఆల్ అలవెన్స్. ఓకే. వితౌట్ అలవెన్స్ అయితే 58,000 వరకైతే వస్తది. ఈ రకంగా మనకేంటంటే దీనికైతే చేసుకోవచ్చు. అలా మనకి ఆఫీస్ విషయాలు చూసుకుంటే మనం మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. వన్స్ జాయిన్ అయితే అయిన తర్వాత. సో, జోన్స్‌లో కూడా ఆఫీస్‌లని ఎక్కడున్నవి అని కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేశారనమాట కదా! అయితే మనకి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గనక చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. అదేంటంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అది బీఈ గాని, బీటెక్ గాని, డిగ్రీ గాని, ఐ మీన్ బీఎస్సీ గాని, బీబీఏ గాని, ఎంబీఏ ఎలాంటిదైనా సరే మీరు బ్యాచిలర్ డిగ్రీ పైన లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు దీనికైతే అప్లై చేసుకోవచ్చనేసి చెప్పడం అయితే జరిగింది. వీళ్ళు ఆల్రెడీ ఇంకోటి కూడా చెప్పారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి పీడబ్ల్యూ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చనేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే దీన్ని మనం ఎలా అప్లై చేయాలి ఏంటంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ అయింది కాబట్టి సో, సింపుల్‌గా ఏం లేదు. మనం ఏంటంటే ఇక్కడ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఉంది కదా! సో, ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే ఈ యొక్క అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనంటే లైక్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటది కదా! మనకి అప్లికేషన్ ఫీ. అప్లికేషన్ ఫీ కూడా ఒకసారి చూపిస్తాను. అప్లికేషన్ ఫీ కూడా అంత ఎక్కువైతే ఏం లేదు. చాలా తక్కువే ఉన్నది. సో, అది కూడా చూసుకోండి ఒకసారి. ఎందుకంటే చాలామంది అప్లికేషన్ ఫీ చెప్పలేదని అనుకుంటారు. అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కొచ్చేసి 50 రూపీస్ అయితే ఉన్నది. అలా మనకి జనరల్, ఓబీఎస్, ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 450 అయితే ఉన్నదనమాట. సో, చాలా మంచి తక్కువే ఉంది. పెద్ద ప్రాబ్లమ్ లేదు. సో, మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. మన అప్లికేషన్ ప్రాసెస్ గనుక చూసుకుంటే సింపుల్‌గా మనకి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే మనకి పీడీఎఫ్‌లో కూడా చూసుకోండి ఒకసారి. ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకేంటంటే ఆర్‌బీఐ.ఓఆర్‌జీ.ఇన్ అని ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతది. కాకపోతే ప్రెజెంట్ కొంచెం ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం సర్వర్ ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట. సో, అదొకసారి చెక్ చేయండి. వన్స్ ఒకవేళ
సర్వర్ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత నేను డెఫినైట్‌లీ దీనికైతే ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి, సో, కొంచెం దీనికి సర్వర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆ సర్వర్ ఇష్యూ క్లియర్ అయిపోగానే నేనేంటంటే మీకొక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. బట్ అలాగా రీస్టార్ట్ చేస్తూ లేదంటే రీలోడ్ చేస్తూ ఉండుంటే మనకి అట్ లాస్ట్ ఏంటంటే మనకి ఈ రకంగా అయితే ఓపెన్ అయితే అవుతదనమాట ఇక్కడ. సో, ఇక్కడ చూసుకుంటే మనకేంటంటే యాక్సెస్ అనేది మనం ఇంగ్లీష్‌లోనే పెట్టుకుంటే అప్పుడు మనకేంటంటే మనకి పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతది. కాకపోతే చెప్పాను కదా! చూడండి నేను ఆల్రెడీ కొడుతున్నాను. బట్ ఏంటంటే సర్వర్ వల్ల అయితే అవ్వట్లేదు. ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ మనం అప్లికేషన్ అనేది అప్లై అనేది ఆన్‌లో అనేది చేసుకోవాలి. సో, ఈ రకంగా మనకేంటంటే సింపుల్‌గా మనం ఈ యొక్క ఆర్‌బీఐ యొక్క అటెండర్ ఉద్యోగాలకు మనం సింపుల్‌గా జాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసేవాళ్ళు కదా! ట్రై చేయండి. ఇప్పుడు నేను అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూపించట్లేదు. కానీ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ వల్ల సరిగ్గా ఇప్పుడు సర్వర్ అనేది వర్క్ అవ్వదు. ఎర్లీ మార్నింగ్ టైమ్‌లో లేదా నైట్ టైమ్‌లో మీరేంటంటే ట్రై చేస్తే సింపుల్‌గా మనకేంటంటే అప్లికేషన్ అనేది అవుతదనమాట. ఓకేనా? సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే ప్రతి ఒక్కరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.